అందరికీ నమస్కారం అండి. పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మనకి ఈ యొక్క చేయూత పెన్షన్‌కి సంబంధించి మనకి రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు జమ చేస్తుందో అన్న దానిపై చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో, ఎప్పుడు జమ చేస్తారు? సో, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, పెన్షన్‌దారులందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అనేక పథకాలనేవి తీసుకొచ్చిందండి. అయితే ఇక్కడ మన పెన్షన్ సంబంధించి చేయూత పెన్షన్ సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. దాదాపుగా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కేవలం అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఉందండి. సో, ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, మనకొచ్చిన సమాచారం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క జిల్లాలకి కూడా మనకి నిధులనేవి అయితే కేటాయిస్తారండి. గతంలో కట్టిన పెన్షన్లు కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనం కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం వస్తుందన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.